ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, దీనిని 9 ఆర్చ్ బ్రిడ్జ్ అని పిలుస్తారు. ఈ బ్రిడ్జ్ పైన మిరాయి మూవీలో కొన్ని ఫైట్ సీన్స్ ని షూట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మీరు ఒక ట్రైన్ చూస్తున్నారు కదా, ఇది ఒక ఓపెన్ టాప్ ట్రైన్. ఈ ట్రైన్ లోపల కూడా మిరాయి మూవీలో కొన్ని ఫైట్ సీన్స్ ని షూట్ చేయడం జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏమిటి అంటే, రీసెంట్గా మిరాయి మూవీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయితే అవడం జరిగింది. దీనిని డైరెక్ట్ చేసింది కార్తీక్ ఘట్టంనేని గారు. దీంట్లో హీరోగా తేజ సజ్జా గారు, విలన్గా మంచు మనోజ్ గారు నటించడం జరిగింది. ఈ రోజు నేను మీకు ఈ మూవీ తీసినటువంటి కొన్ని షూటింగ్ లొకేషన్స్ నేను మీకు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఈ మూవీని ఎక్కువగా శ్రీలంకలో ఉన్నటువంటి ఎల్లా సిటీలో ఉన్న 9 ఆర్చ్ బ్రిడ్జ్ దగ్గర ఎక్కువగా క్లైమాక్స్ సీన్స్ షూట్ చేయడం జరిగింది. ఈ రోజు నేను మీకు శ్రీలంక వెళ్ళి ఈ మూవీ తీసినటువంటి కొన్ని సీన్స్ నేను మీకు ఈ రోజు ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. షూటింగ్ లొకేషన్స్ ని ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. ఓకే, వెళ్ళారండి. ఫ్రెండ్స్, ఇప్పుడే మనం ఎల్లా స్టేషన్ కి చేరుకున్నాం. అదే ఎల్లా స్టేషన్. ఆల్మోస్ట్ అంతా ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోయింది. అంతా ఫారినర్స్ వచ్చారు కదా, వీళ్ళంతా దిగేసారు. చూడండి, చాలా వరకు ఖాళీ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడే నేను రైల్వే స్టేషన్ లో ట్రైన్ దిగి బయట వచ్చాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే ఎల్లా సిటీ వ్యూ. ఇక్కడ చూడండి ఎన్ని బార్స్ అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయో. నైట్ టైం ఈ వీధి మొత్తం గానా బజానాతో ఫుల్ గా హంగామా ఉంటుంది. ఫారినర్స్ మొత్తం నిండిపోతారు ఇక్కడ ఉన్న రెస్టారెంట్స్, బార్స్లలో. చూడడానికి నైట్ టైం చాలా బాగుంటుంది ఇక్కడ నైట్ లైఫ్. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి నా హాస్టల్కి వెళ్ళి అక్కడ నా బ్యాగ్స్ పెట్టేసి తర్వాత మనం ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాం. నేను స్టేజ్ అయిపోతున్న హాస్టల్ సిటీ రీచ్డ్ హాస్టల్. సో ట్రైన్ దిగి ఇప్పుడే వచ్చాం కదా. ఇక్కడ హాస్టల్ బాగుంది కానీ బెడ్స్ ఖాళీ లేవని చెప్పారు. పోతే ఏదో రూమ్ ఉందంట, రూమ్ ఇస్తా అని చెప్పారు. కానీ కాస్ట్ కొంచెం ఎక్కువ చెప్పాడు. రూమ్ కూడా ఎలా ఉందో చూపిస్తాను. ఇవే మాకు ఇచ్చిన రూమ్స్. ఇవి కపుల్ ఉండడానికి తీసుకుంటారంట, కానీ ఖాళీ లేవు కదా కింద డార్మెంటరీ, అందుకని మాకు ఇచ్చాడు. ఇదంతా వుడెన్ రూమ్స్, అంతా వుడ్. లోపలికి వెళ్దాం. ఇదే మాకు ఇచ్చిన రూమ్. ఎలా ఉందో చూడండి, చాలా బాగుంది కదా. 9 ఆర్చ్ బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాను. ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఆ బ్రిడ్జ్ కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇక్కడ నుంచి నియర్ 2 కిలోమీటర్స్ ఉందంట మన హాస్టల్ దగ్గర నుండి. అక్కడికి వెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి, నేను స్టే చేస్తున్న హాస్టల్ దగ్గర నుంచి వ్యూ సూపర్ గా ఉంది. మీరు చూడండి ఎలా ఉందో. ఇదే ఎల్లా రైల్వే స్టేషన్ ఫ్రంట్ సైడ్ వ్యూ. ఈ ఎల్లా రైల్వే స్టేషన్ ఫ్రంట్ ముందు నుండి రైట్ సైడ్కి ఒక దారి ఉంటుంది. అక్కడ దారి ఉంది కదా, బైక్ వస్తుంది. అలా వెళ్తే మనం 9 ఆర్చ్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇదే రోడ్. ఇదే ఎల్లా రైల్వే స్టేషన్. ఎల్లా రైల్వే స్టేషన్ లోపల నుంచి అలో లేదు, కానీ సైడ్ నుంచి ఇప్పుడు వచ్చాము కదా, ఇలా ట్రాక్ మీద వెళ్ళాలి. ఈ ట్రాక్ మీదే నడుచుకొని వెళ్ళాలి. 2 కిలోమీటర్స్ వెళ్ళాలి బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాలంటే. ఆ ఎల్లా రైల్వే స్టేషన్ దగ్గర నుంచి కొద్ది దూరం నడుచుకొని ముందుకు రాగానే ఇక్కడ ఒక 2 చిన్న కొండలు వస్తాయి. ఈ కొండల మధ్యలో ట్రాక్ ఉంటుంది. మిరాయి మూవీలో ఒక ఓపెన్ టాప్ ట్రైన్లో చాలా ఫైట్ సీన్స్ తీశారు. ఆ ఫైట్ సీన్స్ తీసింది సేమ్ ఇదే లొకేషన్ గుండా ట్రైన్ వెళ్తూ ఉంటే ఆ ట్రైన్ లోపల ఫైట్ సీన్స్ తీయడం జరిగింది. మీకు ఇక్కడ ఒక డ్రోన్ షాట్ తీశారు, అదైతే చాలా హైలైట్ అనిపించింది. అలాగే మీకు ఆ మిరాయి మూవీలో యూజ్ చేసినటువంటి ఓపెన్ టాప్ ట్రైన్ కూడా నేను ఇదే లొకేషన్లో ఉండగానే ఆ ట్రైన్ కూడా వచ్చింది. యాక్చువల్లీ ఇది టూరిస్ట్ ట్రైన్. దీంట్లో ఆ మూవీ తీయడం జరిగింది. ఆ ట్రైన్ ఎలా ఉందో మీరు చూడండి.
ఈ ట్రైన్లో నేను కూడా వెళ్దాం అనుకున్నాను, కానీ టికెట్స్ దొరకలేదు. ఈ ట్రైన్ క్యాంటీన్ నుంచి ఎల్లా వరకు నడిచే ఒక టూరిస్ట్ ట్రైన్. ఈ ట్రైన్ ఎక్కి పైన ఓపెన్ టాప్లో కూర్చొని ఈ లొకేషన్స్ అన్ని చూస్తూ ఈ ట్రైన్ జర్నీ చేస్తే సూపర్గా అనిపిస్తుంది. మనం ఇక్కడ నుంచి నడుచుకొని ఇంకా ముందుకు వెళ్ళామంటే ఒక చిన్న టన్నెల్ వస్తుంది. ఈ టన్నెల్ దాటి అవతల వైపుకి వెళ్ళామంటే 9 ఆర్చ్ బ్రిడ్జ్ స్టార్టింగ్ పాయింట్ ఇది. మనకు ఈ టన్నెల్ ముందే మిరాయ్ మూవీలో లాస్ట్ క్లైమాక్స్లో మంచు మనోజ్ గారితో ఒక పెద్ద సీన్ ఇక్కడే షూట్ చేశారు. మంచు మనోజ్ గారు ఈ ట్రాక్ మీద ఉన్నటువంటి గులకరాయిని తీసుకొని ఒక పెద్ద సీన్ ఇక్కడే షూట్ చేశారు. ఇదే కాకుండా మంచు మనోజ్ గారు ఇదే టన్నెల్ ముందు నిల్చుకొని ఒక పెద్ద పేకెత్తుకొని ఊపితే ముందర ఉన్నటువంటి 9 ఆర్చ్ బ్రిడ్జ్ పగిలిపోతుంది ఆ సౌండ్ కి. ఆ సీన్ కూడా సేమ్ ఇదే లొకేషన్ లోనే షూట్ చేయడం జరిగింది. మీరు కానీ మూవీ చూస్తుంటే ఇంకా క్లియర్ గా మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే 9 ఆర్చ్ బ్రిడ్జ్. శ్రీలంకకు వచ్చే ప్రతి టూరిస్ట్ కూడా ఇక్కడికి వచ్చి ఈ బ్రిడ్జిని చూడకుండా ఫొటోస్ తీసుకోకుండా వెళ్ళరు. ఇది అంత బాగుంటుంది బ్రిడ్జ్ కూడా చూడడానికి. దీనికి 9 ఆర్చ్ బ్రిడ్జ్ అని ఎందుకు పేరు రావడం జరిగిందంటే ఈ బ్రిడ్జ్ కింద మొత్తం 9 ఆర్చెస్ ఉంటాయి. 1 2 3 4 5 ఇలా 9 ఆర్చెస్ ఉంటాయి. అందుకే దీనికి 9 ఆర్చ్ బ్రిడ్జ్ అని పేరు రావడం జరిగింది. ఈ బ్రిడ్జికి ఒక పెద్ద హిస్టరీ కూడా ఉంది. ఈ శ్రీలంకని మొత్తం బ్రిటిషర్స్ ఒకప్పట్లో పాలించే వాళ్ళు మొదటి ప్రపంచ యుద్ధంలో ఈ బ్రిడ్జ్ ని కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నారు. కానీ ఆ టైంలో ఈ బ్రిడ్జ్ కేటాయించినటువంటి స్టీల్ వాళ్ళు వేరే యుద్ధ ప్రాజెక్ట్స్ కి కేటాయించారంట. ఆ టైంలో స్టీల్ లేకుండా ఈ బ్రిడ్జ్ ని కేవలం లోకల్స్ వచ్చి సిమెంటు, ఇసుక, గుల్ల, రాతితో మాత్రమే ఈ బ్రిడ్జ్ ని కన్స్ట్రక్షన్ చేశారంట. అందుకే ఈ బ్రిడ్జ్ చాలా స్పెషల్. ఇక్కడ మిరాయ్ మూవీలో ఈ 9 ఆర్చ్ బ్రిడ్జ్ పైన కొన్ని క్లైమాక్స్ సీన్స్ ని షూట్ చేయడం జరిగింది. ఇవి ఈ మూవీకే హైలైట్ అని చెప్పొచ్చు. మంచు మనోజ్ గారు ఆ టన్నెల్ దగ్గర నిలబడి ఒక ఆయుధం తీసుకొని ఊపితే ఆ సౌండ్కే ఈ బ్రిడ్జ్ రెండుగా కూలిపోతుంది. రియల్గా కాదు, గ్రాఫిక్స్లో అలా సెట్ చేశారు. హీరో తేజ సజ్జా గారు ట్రైన్లో వస్తూ ఈ బ్రిడ్జ్ కూలిపోయిందని తెలిసి కష్టపడి ఆ ట్రైన్ని సేమ్ ఇదే బ్రిడ్జ్ పైన ఆపుతాడనమాట. ఆపినప్పుడు తేజ సజ్జా గారికి, మంచు మనోజ్ గారికి ఇదే బ్రిడ్జ్ పైన కొన్ని ఫైట్ సీన్స్ని షూట్ చేయడం జరిగింది. ఇవి ఈ మూవీకే హైలైట్ అని చెప్పచ్చు. మీరు కానీ మూవీ చూస్తుంటే ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది. చూడడానికి ఫొటోస్ తీసుకోవడానికి వస్తారు. చూడండి, ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటుంది. ఫొటోస్ తీస్తుంటారు. కెమెరా పెట్టుకొని ఫోటోలు తీస్తుంటారు. ఈ కింద కూడా దిగేసారు చూడండి. అక్కడికి వెళ్తే బాగా వచ్చుద్దని. బ్రిడ్జ్ పైన ట్రైన్ వచ్చుద్దంట. చాలా మంది వెయిట్ చేస్తున్నారు ట్రైన్ కోసం. ఎంతమంది వెయిట్ చేస్తున్నారు ట్రైన్ కోసం. ఆ లాస్ట్లో చాలా మంది ఉన్నారు. ఈ శ్రీలంకలో ఈ 9 ఆర్చ్ బ్రిడ్జ్ అనేది పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్. ఇది కొన్ని వేల మంది ప్రతిరోజు ఈ బ్రిడ్జ్ చూడడానికి వస్తూ ఉంటారు. కొందరైతే ఈ బ్రిడ్జ్ పైన ట్రైన్ వెళ్తే ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. మరికొందరు ఏకంగా ట్రైన్ ఎక్కి ఈ బ్రిడ్జ్ రాగానే బయట వేలాడుతూ ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు. ఈ ట్రైన్లో చూడండి ఎంతమంది బయట వేలాడుతూ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారో. ఇదిగోండి ట్రైన్ వెళ్తుంది. దీనికోసమే చాలా మంది వెయిట్ చేస్తున్నాం. ఇప్పుడే ట్రైన్ వచ్చింది. ట్రైన్ వెళ్ళిపోయింది. ఆపుతుంది అనుకున్నా, వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో. అందరికీ ఎలా ఉంది ఈ వీడియో? చాలా నచ్చింది అనుకుంటాను. తెలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.